విశ్వ విజేతలుగా నిలిచిన భారత్ మహిళా క్రికెటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు. 2025 మహిళల క్రికెట్ వరల్డ్ కప్లో అసాధారణ విజయం సాధించిన హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీంకు మోదీ ఆతిథ్యం ఇచ్చి గౌరవించారు. ఈ సందర్భంగా ప్రతి ప్లేయర్తో సరదాగా ముచ్చటించారు, వారిని అభినందించారు. భారత క్రికెట్ టీంతో మోదీ ఇంటరాక్షన్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఇండియా మహిళా క్రికెట్ టీం సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన టీం మెంబర్స్ ను ప్రత్యేకంగా అభినందించారు. వరుసగా 3 పరాజయాల తర్వాత భారత్ టీం అద్భుతమైన విజయాన్ని అందుకుందని కొనియాడారు. దేశంలో క్రికెట్ అంటే కేవలం ఆట కాదని, అది ప్రజల జీవితంలో భాగమైందని చెప్పారు. ఇక ప్లేయర్స్ ప్రపంచ కప్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ సందర్భంగా నమో అని సంతకం చేసిన టీమిండియా జెర్సీని మోదీకి ఉమెన్స్ టీం బహుకరించింది. అనంతరం మోదీకి ప్రపంచ కప్ను అందజేశారు. అయితే 2017 ప్రపంచ కప్ ఫైనల్లో చివరి వరకు పోరాటం చేసిన భారత్ రన్నరప్తో సరిపెట్టుకుంది. అప్పుడు మిథాలీ రాజ్ నేతృత్వంలోని టీం ప్రధానిని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతి ప్లేయర్తో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ టోర్నీలో ఉమెన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన ఆల్రౌండర్ దీప్తి శర్మ టాటూ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హనుమంతుడు టాటూ ఎందుకని అడిగారు. దీనికి దీప్తి, నన్ను నమ్ముకోవడం కంటే హనుమంతుడినే ఎక్కువగా నమ్ముతాను. నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా ఆయన పేరు తలుస్తాను. దానివల్ల ఆ సమస్యను నేను అధిగమిస్తాను. ఆయనపై నాకు చాలా నమ్మకం ఉందంటూ సమాధానమిచ్చారు. ఈ సందర్భంలోనే మోదీ, మీరెప్పుడైనా ఇన్స్టాలో జై శ్రీరామ్ అని రాశారా అని అడగగా దీప్తి శర్మ రాశానని చెప్పుకొచ్చారు. తర్వాత టీం విజయంలో కీలక పాత్ర పోషించిందని అమన్జీత్ కౌర్తో మోదీ మాట్లాడారు. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. సూర్య క్యాచ్ పట్టిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చారని చెప్పారు. ప్లేయర్స్ అంతా తాము చదివిన స్కూళ్లను సందర్శించి స్టూడెంట్స్తో మాట్లాడాలని ఈ సందర్భంగా మోదీ కోరారు. వారు అడిగే ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వాలని చెప్పారు. ఆ స్కూల్స్, అక్కడ పిల్లల జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటారని నమ్ముతున్నానని మోదీ ఏడాదికి 3 స్కూళ్లకు వెళ్లాలని సూచించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్తో ప్రధాని మోదీ మాట్లాడారు. 2017లో తాము కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఆ టైంలో ట్రోఫీని సాధించలేకపోయాం. కానీ ఇప్పుడు ట్రోఫీతో వచ్చి కలవటం గౌరవంగా ఉందన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో చాలాసార్లు కలిసి ఫోటో దిగటమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. అయితే 2017 ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ టైంలోనే టీమిండియా ప్రధానమంత్రిని కలిసింది. ఇక స్టార్ బ్యాట్స్మెన్ ఉమెన్ స్మృతి మంథాన మాట్లాడుతూ ప్రధాని మోదీతో ఇంతకుముందు జరిగిన సమావేశం తమకు ఎలా స్ఫూర్తినిచ్చిందో చెప్పారు. తాను 2017లో వచ్చినప్పుడు ట్రోఫీని సాధించలేకపోయాం, కానీ అంచనాల గురించి మీరు మమ్మల్ని అడిగిన ప్రశ్న ఇంకా గుర్తుందని చెప్పారు. వరల్డ్ కప్ అధ్యాయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామన్న స్మృతి, భారత్లోనే జరిగిన ప్రపంచ కప్లో విజయం సాధించడం విధి లిఖితమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, అమ్మాయిలు ప్రతి రంగంలోనూ ముందు వరుసలో ఉన్నారని, ప్రతి చోట వాళ్ళు విజయాలను అందుకుంటున్నారని తెలిపారు. అలాగే జెమిమా రోడ్రిగ్స్తో కూడా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగానే క్రికెటర్లు అడిగిన ప్రశ్నలకు కూడా ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. హర్లిన్ డియోల్ ప్రధానమంత్రి మోదీని అడిగిన ప్రశ్నతో అక్కడ వారంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. దీనికి కారణం ఆమె మీ స్కిన్ గ్లోగా ఉండటానికి కారణం ఏంటని అడగటమే. అయితే ఈ ప్రశ్నకు మోదీ కూడా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. చాలా కాలంగా ప్రజా జీవితంలో ఉంటున్నానని,
వారి ఆశీర్వాదమే తన ఆరోగ్యానికి కారణమని తెలిపారు. అదే తనకు ఫిట్‌నెస్ ఇస్తుందన్నారు. అంతేకాదు తాను ప్రతిరోజు ధ్యానం చేస్తున్నట్లు తెలిపారు మోదీ. అనంతరం క్రికెటర్ల కోసం స్నాక్స్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో బ్యాటర్ ప్రతీక రావల్ కోసం మోదీ స్వయంగా స్నాక్స్ తీసుకురావడం విశేషం. అయితే ఈ టోర్నీలో గాయపడిన ప్రతీక రావల్ ప్రధానితో భేటీకి వీల్ చైర్లో వచ్చారు. మాట్లాడడం అయిపోయిన తర్వాత క్రికెటర్లు స్నాక్స్ తింటూ ఉండగా ప్రతీక వాటిని తీసుకోవడానికి ఇబ్బంది పడటాన్ని మోదీ గుర్తించారు. దీంతో నీకు ఎవరూ ఏమి ఇవ్వడం లేదా, నీకు ఏది ఇష్టమని అడిగి మరీ ప్రతీకకు స్నాక్స్ అందించారు మోదీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలోనే మోదీ నిరాడంబరతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మొత్తంగా ప్లేయర్స్ అందరితో మాట్లాడిన మోదీ భారత మహిళా క్రికెట్ టీంను ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రోత్సహించమని కోరారు. ఇది ప్రజలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. ప్లేయర్స్ అంతా ప్రతి ఏడాది 3 స్కూళ్లకు వెళ్లి అక్కడ స్టూడెంట్స్ని కలవాలని చెప్పారు. దాని ద్వారా వారు ఇతరులను ప్రేరేపిస్తారని, అలాగే ప్రేరణ పొందుతారని ప్రధాని మోదీ కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.